Hare Krishna. Let's start with the intermediate first year. 5 marks answer, that is, what is barter system? What are its difficulties? Barter system, when commodity was directly exchanged for another commodity without the use of money, is called as barter system. ఏంటంటే ఫస్ట్లో మనీ సిస్టమ్ లేకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ వన్ గోడ్ విత్ అనదర్ గోడ్. అంటే ఇక్కడ ఇతని దగ్గర ఒక రైస్ ఉందనుకో, ఇంకొక అతని దగ్గర గోడ్ ఉందనుకో, వాడు రైస్ ఇచ్చేసి గోడ్ తీసుకునేవాడు. అలా ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండేది. ఆ ఎక్స్చేంజ్ సిస్టమ్ వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మనీ ఉండేది. ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే బార్టర్ సిస్టమ్ అంటాం. ఈ సిస్టంలో కొన్ని డిఫికల్టీస్ ఉండేవి. ఆ డిఫికల్టీస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. మా సింపుల్ ఏంటంటే, under the barter system, the buyer must be willing to accept the commodity which the seller is willing to offer in exchange of the want of both the buyer and the seller must coincide. అంటే బయర్ ఇంకా సెల్లర్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్చేంజ్ ఎట్లా ఉండాలంటే కోయిన్సిడెన్స్ ఉండాలి. కోయిన్సిడెన్స్ అంటే ఏంటంటే, వీనికి ఇది కావాలి, వానికి అది కావాలి. అంటే వీనికి రైస్, వానికి గోట్. అంటే వీని రిక్వైర్మెంట్ వాంట్ ఏమి ఉండాలి, రైస్ ఉండాలి. వాని రిక్వైర్మెంట్ వాంట్ ఏమి ఉండాలి, గోట్ ఉండాలి. అప్పుడే ఈ ఎక్స్చేంజ్ సిస్టమ్ పాసిబుల్. ఒకవేళ వాడు వెజిటేరియన్ ఉన్నాడు అనుకో, వాడు గోట్ తిన్నాడు అనుకో, దిస్ ఎక్స్చేంజ్ ఇస్ నాట్ పాసిబుల్. అలాంటి దాన్ని ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అండర్స్టూడ్? Next one is lack of store of value. Lack of store of value is nothing but storing is not possible. Every time goods storing is not possible. కొన్ని గూడ్స్ పెరిషబుల్ గూడ్స్ ఉంటారు, అవి ఎక్కువ టైం వరకు మనము స్టోర్ చేసి పెట్టుకోలేము. అదేంటంటే దే పెరిష్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే మిల్క్ ఉంది, కర్డ్ ఉంది, ఇలాంటి ఐటమ్స్ ఏమి ఉంటాయంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ 1 వీక్ వెజిటేబుల్స్ ఉండొచ్చు, ఫ్లవర్స్ ఉండొచ్చు, అవి ఏమవుతాయంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత స్పాయిల్ అయిపోతాయి. అంటే ప్రాపర్ స్టోరింగ్ సిస్టమ్ లేదు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు స్టోర్ ద వాల్యూ ఆఫ్ సచ్ కమోడిటీస్ ఇన్ దర్ ఒరిజినల్ ఫార్మ్ అండర్ ద బార్టర్ సిస్టమ్. అంటే బార్టర్ సిస్టంలో పెరిషబుల్ గూడ్స్కి ప్రాపర్ స్టోరింగ్ వాల్యూ లేదు. అది కాబట్టి దాంట్లో మనకి బార్టర్ సిస్టంలో డిఫికల్టీస్ వచ్చాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ కమోడిటీస్. ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ కమోడిటీస్ అంటే rice can be divided into smaller units, goat cannot be divided into smaller units. Simple example అమ్మా, రైస్ని మనము 1 kg 2 kg 3 kg లాగా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. కానీ ఒక గోట్ ఉందనుకో, దాన్ని 1 kg 2 kg 3 kg లాగా అది అలైవ్ ఉన్నప్పుడు మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయలేము. అంటే ల్యాక్ ఆఫ్ డివిజిబిలిటీ ఆఫ్ కమోడిటీస్. డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ ఆఫ్ వాల్యూ, ఇట్ మే బికమ్ necessary to divide the commodity into smaller units. Exchange of one unit for the another commodity, but all commodities are not పాసిబుల్. అంటే ఇక్కడ రైస్ ఉంది, అక్కడ వీట్ ఉంది అనుకో, డివిజిబుల్ ఇస్ పాసిబుల్. ఇక్కడ ఒక లైవ్ ఐటమ్ ఉందనుకో, అప్పుడు ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఒక అతనికి 1 kg గోట్ కావాలి, ఒక అతనికి 1 kg రైస్ కావాలి. మిగిలిన 9 kgs 8 kgs ఒకవేళ గోట్ వెయిట్ ఉందనుకో, మిగిలిన 8 kgs డెత్ అయిపోయినాక ఏం చేసుకుంటాడు? ఎక్స్చేంజ్ సిస్టమ్ డిఫికల్ట్ కదా. డివిజిబిలిటీ ఈజ్ ఇంపాసిబుల్. Was very difficulty in the barter system. Lack of divisibility of commodities. Third one, next one వచ్చేసి lack of common measure of value. Under the barter system there was no common measure of values. అంటే ప్రాపర్ మెజర్మెంట్ లేకుండా ఎగ్జాక్ట్ ప్రైస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ మనం డిటర్మైన్ చేస్తాం. ఇప్పుడు మనీ వచ్చిన తర్వాత ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ ఎగ్జాక్ట్ ప్రైస్ని మనం డిటర్మైన్ చేస్తున్నాం. కానీ ఇన్ ద barter system there was a difficulty in measuring the exact value. Next one is difficulties in the marking deferred payments. Making deferred payments. Difficulties in making deferred payment. Under the barter system, future payments for the present transaction was not possible because the future exchange involved some difficulties. అంటే ఈ barter systemలో ఏముంది అంటే ఫ్యూచర్ పేమెంట్కి ప్రజెంట్ ట్రాన్సాక్షన్ పాసిబుల్ కాదు. అంటే మనం ఫ్యూచర్లో ఏదైనా ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసామనుకో, అది ఇంపాసిబుల్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇట్ ఈస్ అగ్రీడ్ టు సెల్ ఎ స్పెసిఫిక్ క్వాంటిటీ ఆఫ్ రైస్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోడ్ ఇన్ ద ఫ్యూచర్ డేట్, కీపింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ద కోడ్, బట్ ద వాల్యూ ఆఫ్ కోడ్ మే డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్ డేట్. ఎట్లా అంటే అమ్మా, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రైస్ని మనం ఫ్యూచర్ డేట్కి 5 kgs 100 kgs తీసుకోవచ్చు. అదే ఫ్యూచర్ డేట్లో ఈ కోటే ఆ టైం వరకు దాని సైజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఎలాంటి డిసీజ్ రావచ్చు. అప్పుడు పేమెంట్ ఫ్యూచర్ డేట్కి చేయడం డిఫికల్టీ. దేంట్లో? బార్టర్ సిస్టంలో. అట్లాంటి డిఫికల్టీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకొచ్చామంటే మనీ సిస్టమ్ తీసుకొచ్చాము.
What is the barter system? What are the difficulties? First, there was no money transactions. The goods were exchanged for the goods is called as barter system. They might ask what is barter system for the short answer. For that, what is barter system means there is no influence of the money. Without the influence of the money, goods were exchanged for one good with the another good. This exchange system is called as barter system. Earlier, they were having some difficulties in utilizing the barter system. What were the difficulties? Lack of coincidence of the wants, lack of store value, and the lack of divisibility of commodities, lack of common measure of value, and difficulties in making deferred payment. If you have any doubts,